కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి వెళ్లారు. ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్ అడగలే, మేము టైం కూడా అడగలేదు. వాళ్ళు నోటీస్ ఇస్తే మేము వెళ్ళాం. ఎందుకంటే తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా విచారణకు పిలిచారు. తప్పకుండా వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో విచారణకు మేము వెనుక వెళ్ళట్లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం తీరు బాగలేదు కనుక న్యాయవాదులతో నేను వెళ్తాననే కేటీఆర్ గారు అన్నారు తప్ప దాదాపు 45 నిమిషాలు విచారణకు వెళ్లడానికి రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్గా కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ ముందు నిలబడ్డారు. దట్ మీన్స్ మేమేం తప్పించుకోవాలని కాదు, ఎందుకంటే మాకు తప్పు చేయలేదు అనేటువంటి పూర్తి నమ్మకం మాకుంది. అక్కడ అసలు అవినీతే జరగలేదు. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి పోకుండా నువ్వు అవినీతి జరిగిందని ఎట్లంటావు? అవినీతే జరిగిన ప్రశ్నే లేదు అక్కడ. ఈ రాష్ట్రం ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ రోజు ఈ కార్ రేసింగ్ ను కేటీఆర్ గారు హైదరాబాద్ తెచ్చారు. బాగా పనిచేశారు. వాస్తవానికి ప్రపంచం మెచ్చుకున్నది, దేశం మెచ్చుకున్నది. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుండని చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి. కానీ కేటీఆర్ గారు ఒప్పించి మెప్పించి మన రాష్ట్రానికి తెచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు. అంతే తప్ప ఇక్కడ అవినీతి జరగలేదు. ఈ రోజు కేవలం ఇది ఒక కక్ష సాధింపు తప్ప ఇంకోటి లేనే లేదు. డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. సరే, నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మా పోరాటం ఆగదు. మా లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, మా లక్ష్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మా లక్ష్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టారు. అది కొనసాగింపే మా లక్ష్యం. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది తెలంగాణ ప్రజల పక్షం. ఆ తెలంగాణ ప్రజల పక్షాన మేము నిరంతరం పోరాటం చేస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెట్టొచ్చు, కానీ మేమెవరం కూడా అధైర్యపడే ప్రశ్నే లేదు. అందరం కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది. సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు. మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు. ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తారు. మాకు ఆ ధైర్యం ఉంది కనుక, తప్పు చేయలేదు కనుక విచారణకు వెళ్తాం. మేము న్యాయస్థానాలకు సహకరిస్తాం, అధికారులకు కూడా సహకరిస్తాం. మాకు అధికారుల మీద గాని న్యాయస్థానం మీద గాని మాకు విశ్వాసం ఉంది. కేవలం రేవంత్ రెడ్డి మీద మాకు విశ్వాసం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా తప్పుదో పట్టిస్తున్నాడు కనుక, ఆయన ఆలోచనలు మాకు తెలుసు కనుక, అందువల్ల ఆయన మీద మాకు విశ్వాసం లేదు. కానీ మేము చెప్పాను తప్ప వేరే ఏం లేదు. సో ఇక్కడ ఈ రోజు కోర్టులో వచ్చినటువంటిది కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏదో శిక్ష పడ్డదనో, అసలు కేసే ఓడిపోయిందనో, ఏదో తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు. ఇది తప్పుడు కేసు, దీన్ని క్వాష్ చేయాలని మేము వెళ్లాం. ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ తప్పు జరిగిందనో, అవినీతి జరిగిందనో, శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ. కానీ కొంతమంది ఏంటంటే ఏదో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ ను, ఒక తప్పుడు వార్తల్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు పలుకుతా ఉన్నాం. సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఇది ఒక తుఫైల్ కేసు. మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది 100% తుఫైల్ కేసు. ఫైనల్ గా ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు. అసలు ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు. రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమేం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన తప్ప కేటీఆర్ గారు స్వంతగా తన కోసం చేసినటువంటిది కాదు. అందువల్ల ఆయన మాకు ఆ విశ్వాసం ఉంది కనుక 9వ తేదీ ఆయన ఏసీబీ విచారణకు వెళ్తారు. వెళ్లి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. మేము ఫర్దర్ గా లీగల్ యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం. ఏముంటది అంటే దానికి ఏం భయపడతాం. ఇవాళ చేస్తాడా, రేపు చేస్తాడా, ఈ అక్రమ అరెస్టులకు మేము భయపడేటోళ్ళం కాదు. ఇదేం మాకు కొత్త కాదు కదా. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల మీద చిచ్చర పిడుగులాగా పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. గతంలోనే మేము అరెస్ట్ అయినాం. తెలంగాణ కోసం పోరాటంలో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యి వరంగల్ జైల్లో పడ్డారు. మా నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి జైళ్లలో పడ్డారు. ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రానికి మేలు జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇవాళ అరెస్ట్ చేస్తాడా, రేపు అరెస్ట్ ఆయన ఇష్టం, చేస్తే చేయని. ఇది అక్రమ అరెస్టు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. దానికి మేము భయపడం. తప్పకుండా లీగల్ గా ముందుకు పోతాం. 9వ తేదీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. డెఫినెట్ గా 9th నాడు కేటీఆర్ గారు మేము హాజరవుతాం. మొన్న కూడా హాజరయ్యారు కదా. 45 నిమిషాలు రోడ్డు మీద నిలబెట్టినా కూడా
ఓపిగ్గా నిలబడి నేను విచారణకు వెళ్తాను అని అంటే కూడా వాళ్ళు విచారణకు లోపలికి తీసుకోకుండా రోడ్డు మీదనే ఆ లెటర్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. అడ్వకేట్ విషయంలో అడ్వకేట్ రావద్దని కూడా నోటీసులో చెప్పాను. అడ్వకేట్ విషయంలో ఏం చేయాలి అనేది చూడాలి. గతంలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెసిడెన్సెస్. రాహుల్ గాంధీ గారు ఈడీ ఆఫీస్కి పోతే వెంట అడ్వకేట్లు వెళ్ళలేదా? గతంలో అడ్వకేట్లు వెళ్ళలేదా? అడ్వకేట్లు వెళ్తే తప్పేంటి సార్? అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాన్ని మా లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తాం. వాట్ ఎవర్ ద లీగల్ టీమ్ అడ్వైజ్